వెల్కమ్ టు అమరావతి గళం. నేను మీ వరప్రసాద్. గుంటూరు జిల్లా పత్తిపాడు అభ్యర్థిగా కూటమి బలపరిచినటువంటి బోర్ల రామాంజనేయులపై ఆయన కారుపై వైసీపీ మోకలు దాడికి పాల్పడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలపై కూడా దాడికి విరుచుకుపడ్డారు. అయితే నిన్న ఏదైతే బుధవారం రోజున గుంటూరు నగరంలోని జేకేసీ కాలేజీలో ప్రతిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ వాలంటీర్లతో సమావేశం నిర్వహించి వాళ్ళకి తాయిలాలు ముట్ట చెప్తున్నాడన్న సమాచారాన్ని తెలుసుకున్నటువంటి రామాంజనేయులు ముఖ్య టీడీపీ నేతతో కలిసి అక్కడ ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కూడా ఆయన వెళ్ళే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన కారును చుట్టుముట్టి ఆయన కారుపై దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసిన సందర్భంలో కూడా పోలీసులు ఎదుటి కూడా వైసీపీ మోకలు అయితే రెచ్చిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశం మీద ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు, బీజేపీ, జనసేన పార్టీ నేతలు కూడా కూటమిగా వెళ్ళి ఈరోజు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఆయనకు ఫిర్యాదు చేసి కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళపై కఠినంగా శిక్షలు తీసుకోవాలి, చర్యలు గైకొనాలని కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడే ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, నిజంగా నిన్న రామాంజనేయుల మీద దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లో పోలీస్ రైతుడి మీద కూడా వైసీపీ మూకలైతే రెచ్చిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు, చర్యలు తీసుకోమని అన్నారు. ఎలా చెప్తారు మేడం? నిన్న జరిగిన ఒక అమానవీయ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానండి. పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు గారి మీద ఇలాంటి ఒక దాడి చేయడం కేవలం వైసీపీ నాయకుల యొక్క దాష్టికంగా భావిస్తున్నాను. ఇలాంటి దాడుల్ని పూర్తిగా ఖండించాల్సిందిగా మేము ఈరోజు కూటమిగా అందరం ఏర్పడి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఆ ఫిర్యాదులో భాగంగా వారికి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు ఈయన వెళ్లాల్సి వచ్చింది, అక్కడ వారు ఆ వైసీపీ కార్యకర్తలు చేసిన దాడి తీరు, అందులో గాయపడిన మా టీడీపీ అభ్యర్థులు, వీళ్ళందరి గురించి సవివరంగా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగిందండి. మేడం, పత్తిపాడు నియోజకవర్గం అంటే గతంలో హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అందులోనూ ఒక ఐఏఎస్ అధికారి, మన గుంటూరు జిల్లా కూడా కలెక్టర్గా పనిచేశారు. అటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యంలో అటువంటి వ్యక్తిపై దాడికి పాల్పడ్డాన్ని ఎలా చూడొచ్చు? ఇది తీవ్రంగా మనస్తాపానికి గురి చేస్తున్న ఒక అంశం అండి. ఆయన ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసరు. అంత ఉన్నతమైన వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఇంకా అంతకంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదు. ఇలాంటి ఒక కుట్రపూరితమైన చర్యల్ని వైసీపీ నాయకులు చేయడం వారికి నాకు అనిపించడం ఏంటంటే, వారికి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఓటమి భయం పట్టుకుందేమో కాబట్టే ఇలాంటి అమానవీయ ప్రయత్నాలు చేస్తున్నారు, దాడులకు పాల్పడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ అన్నిటినీ కోడ్ని ఉల్లంఘించి మరీ వారికి తాయిలాలు అప్పగిచ్చి అభ్యర్థుల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఈ విషయం ఇప్పటికే హైకోర్టు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కూడా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉండాలి, పాల్గొంటే కఠిన చర్యలు గైకొంటామని చెప్పి హెచ్చరిక జారీ చేసినప్పుడు కూడా వాలంటీర్లు వాటన్నింటిని బేఖాతరు చేస్తూ కూడా ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటాను ఎలా చూడొచ్చు మేడం? ముందుగానే ప్రతి ఒక్క వైసీపీ నాయకులకి కోడ్ ఉల్లంఘించరాదు అని ఎన్నో రకాలైన వార్నింగ్లు ఇప్పటికే వచ్చాయి. వారు అయినా కూడా కోడ్ ఉల్లంఘించి ఈరోజు వాలంటీర్ వ్యవస్థని ఆయన సొంత కార్యకర్తల్లాగా వాడుకోవడం, వారిని కోడ్ని ఉల్లంఘించి ఇలాంటి ఒక మీటింగులకి వాటికి రాకూడదు అని చెప్పినా కూడా ఇలా వాళ్ళు చేస్తున్నారు అని అంటే పోలీసు యంత్రాంగం ఎంత బాగా పనిచేస్తుందో మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉన్నామండి. చివరిగా చెప్పండి, అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 5 ఏళ్లలో ఎన్నో రకాల దాడులు జరిగినాయి. ఈ క్రమంలోనే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క దాడులు కూడా ఉపేక్షించినటువంటి పరిస్థితి, అడ్డుకట్టపడినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటారు ప్రధానంగా ఇటువంటి దాడులకు పాల్పడుతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ఓటమి భయం అండి. ఓటమి భయము, మరొకటి వారి ఫ్యాక్షన్ యొక్క ఆ పద్ధతులు. వారు మొదటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా దాడికే పాల్పడుతూ ఉన్నారు. అది మాట దాడి కావచ్చు, సోషల్ మీడియా ట్రోలింగ్ దాడి కావచ్చు. ఇలా ఈరోజు ఒక గూండాల్లాగా, వైసీపీ గూండాలు లాగా ఒక ప్రవర్తించడం, నాయకులు అనేవాళ్ళు గూండాలుగా మారిపోయి ఇలాంటి ఒక దాడిని వీళ్ళు ఇలా చేయడం అనేది ఖచ్చితంగా వారి అహంకారానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఒక పక్కన వారి అహంకారం, ఒక పక్కన వారి ఓటమి భయం, ఈ రెండు వారిని ఇలాంటి వాటికి పాల్పడేలా చేస్తున్నాయని అనుకుంటున్నాను.
అండ్ ఈ రోజున కూటమిగా ఏర్పడి కూడా జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఏం చెప్పారండి ఎస్పీ గారు? ఎస్పీ గారిని కలవడం జరిగిందండి. మొత్తం వివరాలతో సహా, మా యొక్క అభ్యర్థనలతో సహా, మా యొక్క కూటమి సంతకాలతో సహా ఆయనకి మేము ఒక ఫిర్యాదుని అప్పచెప్పాము. అయితే ఆయన దాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాను అని అన్నారు. కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే దీనికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆయన ఆ దిశగానే ఆయన పనితీరు ఉంటుందని ఆశిస్తున్నాము. ప్రతిపాడు కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి రామాంజనేయులపై వైసీపీ మూకలు చేసినటువంటి దాడి హేయమైన చర్య. ఇది నిజంగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పైతే మాధవి గారు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఓటమి భయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని కూడా ఆమె అయితే నిప్పులు చెరిగినటువంటి పరిస్థితి. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని ఎన్నికల విధులకు హాజరు కావద్దని చెప్పి ఓవైపు కోర్టు, మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా వాటన్నిటిని బేఖాతరు చేయడం అనేది చాలా హేయమైన చర్యగా ఆమె అయితే అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజున ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు చేశామని, ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని కోరినట్లుగా చెప్పారు. ఏదైనా కానీ ఎవరైతే బాధితులు న్యాయం జరిగే విధంగా, ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు గైకొనాలని కూడా జిల్లా ఎస్పీని కోరినట్లు గల్లా మాధవి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వికాస్తో వరప్రసాద్, అమరావతి గళం, గుంటూరు నుంచి.